హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము గోపురం కొండ ఎక్కుదామని డిసైడ్ అయ్యి మేమైతే కొండ ఎక్కబోతున్నాం. ఈ ఊరు నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. కొండ చివరన ఉంది, ఇది లాస్ట్లో కిందకి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే మేమైతే సగం దాకా ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొండలు. ఇది ఇక్కడ నుంచి మనం ఇంకా కొండకి వెళ్ళాలి. ఆ చివరన కనిపిస్తున్న కొండకైతే మనం వెళ్ళాలి. ఇంకా మనమైతే ముందుకైతే వెళ్ళిపోతామండి. ఇంకా ముందుకైతే వెళ్ళవలసి ఉంది. ఇంకా ఇలాంటివి అంతా మనకు దొంగ ఎదురవుతుంది. చాలా ప్రమాదకరమైన రోడ్లు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఇంకా కొండకెళ్తేనే మంచి మంచి లొకేషన్స్ అయితే మనకు కనబడతాయి. ఇంకా ముందుగా అయితే వెళ్దాము. మీరు సహనంతో ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే మొత్తం కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు గోపారం ఫారెస్ట్ ఎక్కుతున్నామంటే మనకు ఇక్కడ అనేక జంతువులు కానీ రకరకాల కొన్ని మనకు కనిపించవచ్చు. మ్యాక్సిమం ప్రయత్నించండి చూడడానికి. ఏమాత్రం స్కిప్ చేస్తే మాత్రం మిస్ అవుతారు. కొన్ని మీరు చూడని ఉండొచ్చు, చూసినా ఉండొచ్చు, మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇంక స్టార్ట్ అయిపోదాం. మనమైతే మధ్య దారిలో మళ్ళీ మనకు ఒక ఊట కనిపించింది. చూడండి, ఆ వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడండి, మనకు మినరల్ వాటర్ కూడా అవసరం లేదు. మాటల్లోనే మనకైతే ఒక అద్భుతమైన ప్లేస్ కనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వామ్మో, ఇలాంటి లోయల్లో మాత్రం పడితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ నీరు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. ఓకే, మనకైతే దారిలో ఉంది. కొండ దగ్గరికి ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఊరు కూడా మనకు పోనీ పోనీ ఇంకా చిన్నదైపోతుంది. ఇళ్ళన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పెద్ద అడవికి వచ్చాము. చూడండి, అడవి అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడైతే మనకు ఎలుగుబంట్లు కానీ పందులు కనిపిస్తే మాత్రం చచ్చుడే ఊరుకుడు అవుద్ది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు. వామ్మో, మేమైతే ఇలాంటి కొండల దగ్గర చాలా మంచి మంచి ప్లేస్ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే మేము కొండ ఎక్కుతున్నాం. మధ్యలో ఒక మంచిగా ఈ కొండ అయితే కనిపించింది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొన్ని ప్రాంతాలు ఇలా బాగుంటాయి, కానీ అది ఎంత బాగుంటాయి అంత డేంజర్గా కూడా ఉంటాయి. అటువంటి ప్లేస్లోనే రకరకాల పాములు కానీ పురుగులు కానీ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ రాయి మీద అయితే చిన్న గడ్డి అలా మొలిచి అందులో మంచిగా పూలు కూడా ఉన్నాయి. ఇది పెద్ద తోట అన్నమాట, చాలా పెద్ద తోట, కాఫీ తోట అనుకుంటా. కానీ ఇక్కడ కాఫీ మొక్కలే లేవు. గడ్డి చూసారు కదా, రాయి మీదకి ఎలా మొలిచిందో. పూలు కూడా చాలా బాగున్నాయి. ఇటువంటి ప్లేసుల్లో వెళ్తే మాత్రం అస్సలు ప్లేస్ని వదిలి వెళ్ళాలనిపించదు. చాలా అంటే చాలా బాగుంది ప్లేసు. ఇంకా మనమైతే ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా చూస్తున్నారు కదా, మనోడైతే కాస్త స్లోగా ఎక్కుతున్నాడు. మేమైతే భయపడితే ఇలా కూడా అరుస్తాము. ఇక బావ అయితే నడవలేక ఇంకా చేతులు ఎత్తేస్తారు. ఇంక నా వల్ల కాదురా బాబు ఈ కొండ ఎక్కడం, చాలా ఈజీ అనుకున్నాడు, కానీ అంత లేదు. ఒక దామేసాక మేము మధ్యదారిలో ఆగి ఇక్కడైతే మేము బ్యాగ్స్ దగ్గర వాటర్ బాటిల్స్ కొన్ని తీసుకెళ్ళాము. ఆ బాటిల్స్ నుంచి మేమైతే ఆ బాటిల్స్లో వాటర్ తీసుకెళ్ళాము అనమాట. చూసారా, మేము కూడా మెరిన బాటిల్లో వాటర్ తీసుకెళ్ళాం. మేమైతే ఆ వాటర్ని మేము తాగాము. మధ్య దారిలో అది పూర్తిగా ఎక్కకుండానే మాకైతే చాలా ఎక్కువ దాహం వేసింది.
అందువల్ల మేము మధ్యదారిలో ఆగి నీరు తాగడమైంది. నేనైతే ఇంకా ఘాట్ ఎక్కలేనని ప్యాంట్ కూడా వేసుకోలేదు, ప్యాంట్ కూడా బ్యాగ్లోనే పెట్టేసి పైన కొండ మీద ఎక్కాక వేసుకున్నామని తీసుకెళ్ళడం అయింది అనమాట. కొండ ఎక్కేసాక నేను ప్యాంట్ వేసుకున్నాను. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం, నీరు తాగేసాక ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా చాలా టైం పట్టుద్ది మనం ముందుకు వెళ్ళడానికి. అయితే చిన్న కత్తిని కూడా తీసుకెళ్ళాము. ఇంకా అడవికి వెళ్ళినప్పుడు మనకు కంపల్సరీ చేతిలో కత్తి ఉండాలన్నమాట. ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాస్త సహాయం అని పడవచ్చు. ఓకైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. గాలి అయితే మామూలుగా లేదు. మరి ఇంకా చూడండి, ఇక్కడైతే ఒక పురుగు చచ్చిపోయింది. దేనివల్ల చచ్చిపోయిందో తెలియదు. మేమైతే మొత్తానికి పైన చేరుకోబోతున్నాం అనమాట. దగ్గరకు వచ్చాము. అలా ముందుకెళ్తున్నామా, ముందుకెళ్ళాక మాకైతే చిన్న రోడ్డు కనిపించింది. ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ కొండని తవ్వడానికి ముందుగా బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న రోడ్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళ వాహనాలను తీసుకెళ్లేవాళ్ళు. చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంది. లొకేషన్ అయితే మొత్తానికి చాలా అంటే చాలా బాగుంది. కానీ అంతా మొత్తం ఈత దుబ్బలతో నిండిపోయి ఉందన్నమాట. మామూలు ఒట్టి కాలుతో వెళ్తే మాత్రం దాని ముళ్ళన్నీ మన కాళ్ళలో ఉంటాయి. చూస్తున్నారు కదా, మేమైతే చాలా ముట్టుగా నడుచుకుంటూనే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మేమైతే కొండ ఎక్కాము. లొకేషన్ చూపించాలనే ఆశతో కొండ అయితే ఎక్కేసాం. దానికి మంచి దాని నుంచి వెళ్తున్నాం. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా గోపారం ఫారెస్ట్ పక్కన ఉన్న ఊళ్ళో వాళ్ళు మన వీడియోని చూస్తుంటే మాత్రం తప్పకుండా దీని గురించి మాకు కామెంట్లో తెలియజేయండి. మేము కూడా తెలుసుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్తున్నాం. రోడ్ మాత్రం చాలా మంచిగా తవ్వారనమాట, చాలా బాగుంది. ముందుకెళ్ళాకైతే మాకైతే ఒక రాళ్ళతో కొట్టేసిన ఒక కుప్ప కనిపించింది. అదేటో అని మేము చూడడానికి ముందుకైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 3 స్టెప్పులుగా మార్చారనమాట. అది ఒక దీపంలాగా పెట్టారు. దానికి అర్థం ఏంటో మరి మనకైతే తెలీదు. మేమైతే చాలా దగ్గరికి వెళ్ళాము. ఇదైతే రాళ్ళతో మట్టి కలిపేసి అలా వేసారు. ఇది చాలా చాలా బాగుంది. కానీ ఎందుకు వేసారో మాకైతే తెలీదు. సో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడైతే ఎర్రటి మట్టి ఉంది కొండ మీద, కానీ ముందుకు వెళ్దాం. ఇక్కడైతే పెద్ద గోత ఉంది. ఈ గోతేనండి బ్రిటిష్ వాళ్ళు తవ్విన గోత అనమాట. నిధి కోసమని తవ్వేంట. మరి మన కొండ నుంచి అయితే నిధి తీసుకెళ్లారో లేదో మనకైతే పూర్తిగా తెలీదు. మొత్తానికి గోత అయితే చాలా లోతుగా తవ్వారు. ఎప్పుడైనా మీరు వెళ్ళినట్లయితే చాలా జాగ్రత్త. ఆ గోతులో పడితే మాత్రం ఇంకా ప్రాణాలకి ఆశ లేదు. చూస్తున్నారు కదా, లోపలైతే చాలా చీకటిగా ఉంది. అది మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంది గోతి. అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బావ అయితే అక్కడ చూసి ఇంకా చివారిన ఉన్నాడు. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఆ గోత చూడడానికే. చూస్తున్నారు కదా ఎలాగుందో. మనోడైతే ఇంకా భయపడిపోతున్నాడు. సెల్ఫీ కెమెరా పెట్టుకొని తీస్తున్నాడు, కానీ ఏం చేస్తాం, అది కంటికి అందనంత. ఇదైతే గోత అనమాట. ఈ గోతులో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం ప్లాన్గా ఉంటుంది. అలాగనుకుంటూ పరిగెట్టుకుంటూ ఒకనప్పుడు పొరపాటుగా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చామనుకో, దీంట్లో మాత్రం పడిపోవడం కంపల్సరీ అనమాట. చూడండి, గోత అయితే ప్లేన్గా ఉంది. చూస్తున్నారు కదా, గోతి మీద ఇలాగ ఉంటుంది అనమాట. గడ్డి ఇలా కప్పుకొని ఉంటుంది, కనిపించదు. ఈ రాళ్ళ కప్పుకిన గోతికి జస్ట్ లింక్ అయి ఉంటాయి అలా సమానంగా. మేము అలా ముందుకెళ్తుంటే మాకైతే అందమైన ఒక పువ్వు కనిపించింది. అది చిన్న మొక్కలో కూడా చాలా అందంగా కనిపించింది. ఇంకా ముందుకెళ్తే మాకైతే కొన్ని పశువులు కనిపించాయి. ఆ పశువులు అయితే మేపుకుంటూ వస్తున్నట్టున్నారు. మాకు పూలు కూడా మళ్ళీ కనిపించాయి, బాగున్నాయి. ఈ పువ్వు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో నైస్. కొండ మీదకైతే ఇంత మంచి పూలు ఉన్నాయి. పశువులు మేపుకుంటూ వస్తున్న వాళ్ళని అయితే అడుగుదాం ఇప్పుడు, వాళ్ళకి ఏమైనా దీని గురించి తెలుసో తెలీదు అన్నది. దీనికోసం ఏం తెలీదా మరి మీకు? అసలు దీన్ని ఎందుకు కట్టారు ఇలాగా?
చనిపోయారంటే దాన్ని అంటే ఎవరు చనిపోయారు టీము అట్లా. ఆహా. దాని డీటెయిల్స్ అయితే మేమైతే వాళ్ళని అడగడం జరిగింది, కానీ మాకు కూడా అంతగా తెలీదు. అది మేము పుట్టకముందే వాళ్ళు కట్టారు కాబట్టి మాకు కూడా అంతగా తెలియదు. మా పెద్దలు కూడా ఏం మాకు అంత చెప్పలేదు, అయితే తెలీదు అని చెప్పారు. అయితే పశువులు మేపుకుంటూ వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి డీటెయిల్స్ అడిగితే చెప్పలేకపోయారు. సో వీటి కోసం అయితే మనం బాగా ఏజ్ బారిన వాళ్ళని అడగాలి. మేమైతే భయపడి వాళ్ళు చెప్పట్లేదు అనుకొని చాలా మటుకు ప్రయత్నిస్తాం, కానీ వాళ్ళైతే అస్సలు దానికోసం మాకైతే తెలీదు, నిజంగానే చెప్తున్నామని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎట్టో మరి వాళ్ళైతే మాకు ఇది చెప్పలేదు, వాళ్ళకి నిజంగానే తెలియదు అనుకుంటా. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ తెలియదు అనుకుంటాను. ఇంకా మా బావ అయితే ఇల్లు చెప్పట్లేదు అనుకోని దగ్గరికి వెళ్ళి ఇంకా అడుగుతున్నాడు, అనేక రకాలుగా ప్రయత్నించాడు దాని గురించి తెలుసుకుందామని. కానీ వాళ్ళైతే కరెక్ట్గా అయితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఈ వీడియోని అయితే ఎక్కడ దాకా ఎండ్ చేయాలో మాకైతే తెలియట్లేదు. ఇంకా పైకి వెళ్ళాక మాకు చాలా కనిపించాయి రకరకాలుగా. మొత్తం ఫారెస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్. మా వాడైతే ఇంకా ఇన్ఫర్మేషన్ బయట లాగలేక ఇంకా సెకండ్ ఇచ్చాడు, ఇంకా బయలుదేరదామని చెప్తున్నాడు. ఈ కనిపిస్తున్న పిల్లోడు అయితే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగోలేకుండా స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. అంటే వాళ్ళ పశువుల్ని మేపుకుంటూ అలాగే వండిపోతున్నాడు. మేము అన్నాము ఇతనికి స్కూల్లో ఎలాగైనా చేర్పించండి అని. వాళ్ళు అయితే తప్పకుండా చేర్పిస్తామన్నారు. ఇంకా మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్తూ ఆ పశువుల్ని అక్కడ నీరు తాగించడానికి ఒక గుంటలాగా తయారు చేసుకున్నారు. అక్కడైతే పశువులు అన్నీ నీరు తాగుతున్నాయి. మేము వెళ్ళేసరికి మొత్తం తాగేస్తాయి. వీళ్ళు ఎవర్రా బాబోయ్ చూసిరా, అక్కడ ఉన్నాయి బా నీళ్ళు. అయ్యానా నీళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మనమైతే ఫస్ట్ పశువులకి నీరు స్టాక్ చేయడానికి ఇలా కట్టుకుంటారు. అనే ఈ గోతుల్లాగా మీరే చేశారా? అంటే ఇలా రాళ్ళు పెట్టుకోవడం మీరే చేశారా? ఆహా. అంటే ఇలా చేసుకుంటే మళ్ళీ నీళ్ళు ఇక్కడ స్టాక్ అయితే మళ్ళీ పశువులకి పనికి వస్తుంది తాగడానికి. ఇది మీరు చేసినారా లేదంటే ఏమైనా ముందు నుంచి ఉన్నాయి? పశువులు అయితే ఫుల్గా నీరు తాగేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇంకా ఈ అనేవాళ్ళు అయితే మాతో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి మేమైతే ఇలా కొనసాగుతాం. చూస్తున్నారు కదా, ఈ కొండ అయితే మనకు చాలా లాంగ్లో ఉంది. కొండ అయితే ఎక్కేద్దాం. ఇంకా ముందుకు వెళ్తుండగా మాకు ఇంకోనే కనిపించారు. బావ అయితే అతనితో ఏదో మాట్లాడుతున్నారు, దగ్గరికి వెళ్దాం. అన్నది ఈ దుబ్బును దుంప అనమాట. దుంప అనమాట. అన్న అయితే అడిగిన వెంటనే కాదనుకుని వచ్చాడు. చాలా థ్యాంక్స్ అనే. అంటే టేస్ట్ చేద్దాం కదా. ఓకేనే, థ్యాంక్ యూ. చూడండి నిజంగా ఈ ప్రాంతంలో కూడా చాలా బాగా వస్తున్నాయి. అడిగిన వెంటనే అన్న అయితే మాకైతే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఓకే, ప్రస్తుతానికైతే నాకు ఆకలి వేస్తుంది. కరెక్ట్గా నేను వచ్చాడు, చూస్తున్నారు కదా, ఈత దుంప అనమాట. దీన్ని అయితే మాకు ఇచ్చాడు, అడిగిన వెంటనే కాదనకుండా మాకైతే చాలా ఈజీ సింపుల్గా ఇచ్చారు. ఓకే, దీన్నైతే ముందుగా ఈ పొరలు తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే దీన్ని ఎలా తినాలంటే దీని లోపల గాలి వెళ్ళకూడదు అనమాట. దీన్ని గాలి వెళ్ళకుండానే తిని, లేకపోతే చేదైపోద్ది. చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఇంకా నాకన్నా కొద్దిగా ఒక 5-6 అంగుళాలు మాత్రమే హైట్గా ఉంది. పైన ఎక్కక ఇలా చెట్లు ఉంటాయి. బాగా టేస్ట్ బాగుంది కదా. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు నరికిస్తే నేను తిన్నాను ఒకసారి. అప్పటి నుంచి ఇంకా తినలేదు ఇది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే నేను ఎప్పుడో మా నాన్నగారు తీసిస్తే అప్పుడు తిన్నాను. ఇప్పుడు ఆ అదృష్టం నాకు లేదు. మా నాన్నగారు అయితే 2 years బ్యాక్ మమ్మల్ని వదిలేసిపోవడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్గా తినేద్దాం. మనకైతే ఉరుములు కూడా బాగా ఉరుములు మెరుపులు వచ్చే సౌండ్లు శబ్దాలు వచ్చేస్తున్నాయి. మనమైతే లొకేషన్ ఎంత త్వరగా కంప్లీట్ చేసుకొని కవర్ చేసుకొని వెళ్ళిపోతే అంత మంచిది. ఇక్కడ పొరపాటుగా తుఫాను కానీ దిగిందంటే, వర్షం కానీ వచ్చిందంటే మాకైతే బాగా ఆకలిస్తుంది. ఇంకా బాగా అయితే తట్టుకోలేకపోయాడు. చూడండి, ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే ఈ కొండ మీద అంటే కొండ అప్పులో కూడా రోడ్ వేయడం. కారు మాత్రం వేయలేదు కానీ ఇలా తవ్వేసి వదిలేసి అనమాట. బైక్ వెళ్ళిపోద్ది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మేమైతే ఇది చూసాక దీంట్లో ఏదో ఒక రోజు క్యాంపింగ్ వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యాము. తప్పకుండా ఆ వీడియో కూడా త్వరలోనే మేము చేస్తాము. ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దుంప ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు అవుతుంది. చాలా కక్కుర్తిలా తింటున్నాను. చూస్తున్నారు కదా, కక్కుర్తే. ఇలా తినడాన్ని కక్కుర్తే అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మేము వెళ్తూ ఉంటే మాకైతే దూరంగా ఎవరో నిల్చున్నట్టు కనిపించారు. చూడండి, కొండ మీదకి ఎవరో నిల్చొని ఉన్నారు. వాళ్ళైతే మాకు అంత క్లారిటీ కనిపించలేదు, ఫోకస్ చేసాం సరిపో. మేమైతే ఇక మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. చూడండి, ఆ చివరిన ఉన్న కొండకి అయితే మేము వెళ్ళాలి. మేమైతే బాగా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకైతే చెనుకులు కూడా స్టార్ట్ అయిపోయింది రావడానికి. ఇంకా మేము ఎంత స్పీడ్గా వెళ్తే అంత మంచిది. చివరి కొండకి వెళ్ళాలన్నమాట. ఇక మావాడైతే అంత స్పీడ్గా నడవలేకపోతున్నాడు. నేనైతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి కానీ స్పీడ్గా ఎక్కిస్తున్నాను. చూడండి, సెల్ఫీ స్టిక్ని కూడా భుజానికి ఎత్తుకొని ఎక్కుతున్నాడు. ఇంకా ఇది చాలా ఘాటి అండి. ఇలాంటి రాళ్ళు ఏంటి, అసలు ఇందులో నడవడం ఏంటి. మేమైతే మొత్తానికి పైకి ఎక్కేసాం. చూడండి, ఊళ్ళన్నీ చిన్న కనిపిస్తున్నాయి. మేము వచ్చిన దారి కూడా అంత కనిపించట్లేదు. ఎంత దూరంలో ఉందంటే చాలా దూరంలో ఉంది. చూస్తున్నారు కదా, ఊరైతే చాలా చిన్నగా ఉంది. చాలా అంటే చాలా ఎత్తులో ఎక్కేసాం మేము. కనిపిస్తున్న కొండల కన్నా కూడా మేము ఎత్తులోనే ఉన్నాం. చూడండి, చాలా అంటే చాలా ఎత్తు నుంచి నేనైతే జూమ్ చేస్తున్నది. ఇక్కడ నుంచి మేము వచ్చాం బైక్ వేసుకొని. సగం ఊర్లో ఆపేసి మేమైతే నడుచుకుంటూ రావడం అయింది. పై దాకా అయితే బైక్ వెళ్ళదు. చాలా దూరం వచ్చాం. బాగా అయితే ఇంకా కూర్చొని పోయాడు, బాగా అలసిపోయినట్టున్నాడు. మా పైనుంచి అయితే తేనెటీగలంటూ మొత్తం ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అలాగా భయం వేస్తుంది. ఇంకా మోడికైతే బాగా దాహం వేస్తుంది, నీరు తాతాడు. ప్రస్తుతానికి నాకు ఫుల్గా దాహంగా ఉంది. కాకపోతే మేము వచ్చిందే ఇద్దరు కాబట్టి మాకు వీడియో తీసేవారు లేక అలా సిప్లు వరకు అనమాట. చూస్తున్నారు, థ్రిల్ ఎలాగుంది, బాగా హైలైట్. కానీ మనకు ఈ క్లైమేట్ డిస్టర్బ్ చేసింది. అంటే నా డౌట్ ఏంటంటే, పైన ఉన్నాం కదా, ఎక్కడైతే ఎత్తుంటాయో వర్షం వచ్చేటప్పుడు మేఘాలన్నీ ఇక్కడ క్రాస్ అయిపోతాయి. ఇంతకుముందు ఎక్కిన కొండలన్నీ చిన్న చిన్న కొండలు, కానీ మొదటిసారి ఎత్తైన కొండకి ఎక్కడం. ఈ కొండ గురించి అయితే గవర్నమెంట్ దాకా కూడా వెళ్ళింది. కొండ గురించి చాలా వరకు తెలుసు. ఇంకా ఢిల్లీ వరకు కూడా తెలుసు. ఈ గోపారం కొండ అంటే ఇది బాక్సైడ్ కొండ అని కూడా అంటారు. గోపారం కొండ, కోరకొండ కొండ అని కూడా అంటారు. అదనమాట. ఈ కొండ గురించి చాలా చరిత్రలు ఉన్నాయి. అన్ని అంత ప్రత్యేకత అనమాట. ఈ గిరిజన ప్రాంతంలోనే ఇదే ఎక్కువ పెద్ద కొండ అనమాట. ఈ కొండ వల్ల చాలా మందికి చల్లదనం ఇస్తూ ఉంటుంది. ఈ కొండ సారాంశం అంతా కింద మొత్తం సారాంశం అంతా భూములు మంచి దిగుబడి వస్తాయి, పంటలు. దానివల్ల మంచి పంటలు వస్తాయి. చల్లదనం కూడా చాలా చల్లదనం ఉంటుంది. ఇక్కడైతే సాయంత్రం అయిందంటే ఇంకా మనం ఇక్కడ ఉండలేము, చాలా చలి ఉంటుంది. ఇంకా వణుకొచ్చేస్తుంది అనమాట. అంతా అలా ఉంటుంది కొండ అయితే. చూస్తున్నారు కదా, ఇదైతే బావ అయితే ఎంతో దూరంగా ఉన్నాడు. మనకు జస్ట్ సరిపోవట్లేదు మన ఫోన్లతో జూమ్ చేయాలంటే అల్ట్రా ఫోన్ ఇంకా ఒకటి. బాగా అయితే మొత్తానికి పైకి వచ్చేసాడు వాడు. మొత్తానికి వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. పూలను కూడా మంచి పూలు తీసుకొచ్చాడు. ఇంకా
దీనికోసం బాగా తెలుసు కాబట్టి కొన్ని విషయాలు అలా చెప్పారు. సో ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. చాలా ఎత్తులో అంటే ఉన్నాం మేము. ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా పైకి చూస్తున్నారు కదా. మీకైతే ఊరు అసలు కనిపించదేమో. చాలా చిన్నగా ఉంది, లైట్గా కనిపిస్తుంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. మీకు ఈ విలేజ్ చూసాక మీకు అర్థం అవ్వాలి మేము ఎంత హైట్లో ఉన్నామో. చూడండి, నేనైతే కొంతవరకు నేను జూమ్ చేస్తున్నాను. చూడండి, నా ఫోన్కి సరిపడంత జూమ్ చేశాను. డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఓకే, మనమైతే చాలా దూరంలో ఉన్నాం. చూడండి, ఇంకా బావులు అయితే ముందుకు వెళ్తున్నారు. ఇంకా వెళ్ళిపోదాం. మా ఫోన్లోకి అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమేం చేయాలో అర్థం కాదు. మేము కొండెక్కేసాక మాకైతే కొన్ని జంతువు ఎముకలు కనిపించాయి. దీంట్లో అయితే జంతువు చనిపోయిందో లేదా ఏదైనా సింహాలు లాంటివి తినేసాయో మాకైతే తెలీదు. ఇక్కడైతే కొన్ని ఎముకలు కనిపించాయి, చూస్తున్నారు కదా. అయితే ఏదో పెద్ద జంతువు అయి ఉంటుంది, ఏదో ఆవో లేదా జింకో ఏదో అయి ఉంటుంది సంథింగ్. సో మాకైతే అవి కనిపించాయి. వాటితో మనకి ఎందుకు అనుకుంటూ మేమైతే ఇంకా ముందుకు కొనసాగుతున్నాం. అయితే లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే మనిషి మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపించదు. ఉన్నగా కనిపిస్తుంది ఎయిర్టెల్ టవర్ అనమాట. అది అంతా ఒరిషా బోర్డర్. క్లైమేట్ మాత్రం పడుకుంది. మంచిగా వెళ్తున్నాం. నాకైతే మంచి గడ్డి కనిపించింది. చూడండి, ఈ గడ్డి అయితే ఇంకా గడ్డి మంచంలాగా ఉంది. బావా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా మెత్తగా ఉంది. భలే ఉంది ఇదైతే. సూపర్. చూడండి, ఇటు వస్తే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఇది మనం గార్డెన్గా పెంచుకుంటే మాత్రం ఎక్సలెంట్. సో ఇటువంటి గడ్డి మనకు ఇక్కడ మాత్రం కనిపిస్తుంది, సో ఇక్కడ కనిపించదు. లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. అన్ని కొండలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సూపర్. చూస్తున్నారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒరిస్సా సరిహద్దుల దగ్గరలో ఉన్నాము. సో మనమైతే ఇంకా ముందుకెళ్ళిపోదాం. మనమైతే మామూలుగా నడవట్లేదు, సాయంత్రానికి అయితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు ఇన్ని తుప్పులు పదునుగా ఉంది అనుకుంటున్నారేమో. చాలా చేతి దగ్గర ముందు పని ట్రై చేస్తున్నారు, రావట్లేదు, బాగా జారిపోతుంది ఇది. ఓకే, వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే సాధించాం. చూస్తున్నారు కదా, ఇదైతే ఎలా పాకుతుందో చూడండి, కదులుతుంది. ఎంత చక్కగా ముద్దుగా తెల్ల. ఇంతకన్నా మనం కష్టపడి ఇందాక నరకడంతో కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి అలా తీయడానికి మనకైతే చూడండి, దీంతోనే అలా అంటుకొని వచ్చింది. అది దీన్ని తింటూ అంటే ఇది ఒకటి ఇలా తింటూ లోపల వెళ్ళిపోద్ది. మనం లోపలికి వెళ్ళకుండానే తీసుకుంటే ఇంకా లోపల వెళ్ళలేదు కదా బాబా. ఇది లోపల వెళ్తే సైజ్ కూడా పెరుగుద్ది. చూడండి, ఇప్పుడైతే దీన్ని సింపుల్ గా పట్టుకొని ఇదైతే దుంప. ఇది దుంప అందరూ దుంప తింటూ ఉండిపోద్ది. ఇదైతే చాలా బాగుంది. ఓకే, మా వీడియోస్ తీయడం అయితే ఇప్పటితో ఈరోజుకి ఇది ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఫోన్లో ఛార్జింగ్ కూడా మొత్తం అయిపోయింది. మేమైతే తెచ్చుకున్న స్నాక్స్ తినేసి ఇంకా మేమైతే బయలుదేరదాం అనుకుంటున్నాం. తప్పకుండా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎందుకంటే మీరు చేసే లైక్ని బట్టి మా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. మేము ఇంకా కొన్ని లొకేషన్స్ మీకు చూపించడానికి ఇంట్రెస్ట్గా మేము ముందుకు వెళ్తాము. బావా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మేము అనుకున్నట్టే మాకైతే వర్షం వస్తుంది. మేమైతే గొడుగులు ఏం తెచ్చుకోలేదు. చూడండి, బావ అయితే పరిగెత్తలేకపోతున్నాడు. చూడండి, వర్షం అయితే వచ్చేస్తుంది. మా ఫోన్లో అయితే తడిసిపోతాయని భయపడుతున్నాను. నా బ్యాగ్ అయితే బాగా కదులుతుంది. నేనైతే ఇంకా పరిగెత్తలేను. అమ్మో, తడిసిపోయినా పర్లేదు. అయితే ఫోన్ల కోసం జాగ్రత్త చూసుకోవాలి. మేకలు చూడండి, మేకలు కూడా తడిసిపోయింది. అలాగే ఆవులు కూడా వచ్చేస్తున్నాయి. కెమెరాలో మొత్తం వర్షం తడిసిపోతుంది. ఓకేనే, బాయ్. తడిసిపోతున్నాం, ఇంకా గొడుగులు తెచ్చుకోలేదు. వర్షం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి తడిసిపోయాను. మా వాళ్ళు కూడా తడిసిపోయారు. మాకు వచ్చేటప్పుడు ఎండ ఉండడంతో గొడుగులు ఏం తెచ్చుకోలేదు. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. నా ఫోన్ బ్యాటరీలో కూడా వార్నింగ్ ఇచ్చింది, బ్యాటరీ లో అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని వల్ల లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. చూస్తున్నారు ఫ్రెండ్స్, మేమైతే బాగా తడిసిపోయాము. మేము పరిగెత్తడం మీరు చూసుంటారు. వర్షం అయితే సడన్గా చాలా పెద్దది వచ్చింది. సో దానివల్ల మేమైతే బాగా తడిసిపోయాము. మా ఫోన్లన్నీ డ్యామేజ్ అవ్వడం జరిగింది. 2 ఫోన్లు అయితే బాగా తడిసిపోయింది. ఒకటి ఐఫోన్, ఇంకొకటి 8 బాగా ఫోన్. అది ఇంకా ఫోన్ ఏంటి, వివో. అది అయితే బాగా తడిసిపోయింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద వర్షం వస్తుందని. మేము వెళ్ళేటప్పుడు మా కోసం ఏం తీసుకెళ్ళలేదు, అది కప్పుకోవడానికి కానీ ఫోన్లు దాచుకోవడానికి కానీ ఏం తీసుకెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.